బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. పంజాగుట్టతో పాటు జూబ్లీహిల్స్ కేసుపై వెస్ట్ జోన్ డీసీపీ దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది జూబ్లీహిల్స్ లో ర్యాష్ డ్రైవింగ్ ఘటనలో 2 మృతి చెందారు. ఆ సమయంలో షకీల్ కొడుకు రహీల్ కారులోనే ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో అఫ్నాన్ అనే వ్యక్తి తానే కారు నడిపినట్లు వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఘటనలోనూ రహీలే డ్రైవ్ చేసినట్లు అనుమానాలున్నాయి. అఫ్నాన్ పక్కనే రహీల్ కూర్చున్నట్లు గతంలో కోర్టుకు తెలిపారు పోలీసులు. జూబ్లీహిల్స్ కేసులో పోలీసులు సరైన ఆధారాలు సమర్పించలేదని ఆరోపణలున్నాయి. ఫింగర్ ప్రింట్స్ అఫ్నాన్ తో మ్యాచ్ అయినట్లు కోర్టుకు తెలిపారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, పంజాగుట్టలోని ప్రజాభవన్ వద్ద మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహుల్ అనే వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ నిర్వహించి ఎదురుగా ఉన్న బారికేడ్లను ఢీకొట్టడంతో కూడా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ఉన్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే అతని ప్లేస్ లో వాళ్ళ డ్రైవర్ ను పెట్టి అతనే డ్రైవింగ్ చేసినట్టుగా కూడా పోలీసులు కూడా సహకరించారు అనే ఒక ఆరోపణలు వినిపించడంతో కూడా పోలీసులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 2022లో కూడా రాహిల్ కేసులో ఆఫ్నాన్ అనే ఒక డ్రైవర్ ను పెట్టి ఈ విధంగానే ర్యాష్ డ్రైవింగ్ గురించి 2 మృతికి కారణమైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా పంజాగుట్ట అలాగే జూబ్లీహిల్స్ పోలీసులకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పటికే వెస్ట్ జోన్ డీసీపీ అన్ని కేసు వివరాలు పరిశీలిస్తూ ఉన్నారు. ఈ 2 కేసులకు సంబంధించి కూడా ఒకే విధంగా ఉండడం, ఆ సమయంలో సేమ్ రాహిల్ కూడా పక్కనే ఉండడం, అటు పక్క డ్రైవర్ ను పెట్టి అతని ఏదైతే ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా అతనివే అన్నట్టు కూడా చూపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా కూడా పోలీసులు ఆ సమయంలో సరైన ఆధారాలు సేకరించలేదని కూడా ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పూర్తిగా ఇప్పుడు వెస్ట్ జోన్ డీసీపీ ఈ కేసు వివరాలను తీసుకొని అటువైపు పంజాగుట్ట వివరాలు కానీ అలాగే జూబ్లీహిల్స్ కు సంబంధించిన 2 కేసుల వివరాలు తీసుకుని పూర్తిగా దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేసేందుకు కూడా ముందుకు వెళ్తున్నట్టుగా ఉంది. అయితే మొత్తంగా ఇప్పటి వరకు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో కూడా 2022 కేసుకు సంబంధించి 2 మృతి అయింది. ఆ సమయంలో ఆఫ్నాన్ డ్రైవర్ ని కూడా పెట్టి తన ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా అంటే ఆ సమయంలో పక్కనే రాహిల్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా కూడా ముందుకు వెళ్లి మళ్ళీ కేసును దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా ఈ 2 కేసులకు సంబంధించి ఒకే ఐడెంటిఫికేషన్ మార్క్స్ కానీ ఆ సేమ్ ప్యాటర్న్ అదే విధంగా ఉండడంతో కూడా పోలీసులు ఈ కేసు గురించి మరింత దర్యాప్తుని ముమ్మరం చేసే అవకాశం కనిపిస్తుంది. కవిత.